అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి డిటెక్టివ్ నవల. శీర్షిక దొంగలున్నారు జాగ్రత్త. తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, కాంతంలో కలిగిన మార్పు కృపానిధి గమనించాడు. ఏమిటో చూడాలని లేచి కాంతం వెనక్కు వెళ్ళి వంగి ఫోటో చూశాడు. అతని మొహంలోనూ మార్పు వచ్చింది. ఇంకా కొంచెం వంగి మరింత దగ్గరగా ఫోటోను చూస్తున్నాడు. ఆ భార్యాభర్తలు ఆ ఫోటోను చూడగానే ఎందుకలా మారిపోయారో కామేశ్వరరావుకి అర్థం కాలేదు. ఎలా ఉంది, మాట్లాడవేం కాంతం అన్నాడు. ఆ ఫోటో చూడటానికి సుధాకర్ కూడా లేచి వెళ్ళాడు. కాంతం పక్కకు వెళ్ళి చూశాడు. అతను కళ్ళార్పకుండా ఆ ఫోటోను చూస్తున్నాడు. ఈమె పేరు అడిగింది కాంతం కామేశ్వరరావుని. ఎలా ఉందో చెప్పు ముందు. చాలా అందంగా ఉంది. పేరేమిటి? ప్రమీళ. ఈ ఊళ్ళోనే ఉంటుందా? ఈ ఊళ్ళోనే. ఎక్కడా? మైలాపూర్లో. వీధి నెంబరు నీకెందుకు? కొంచెం చికాకుతో కామేశ్వరరావు ఎదురు ప్రశ్న వేశాడు. ఈమె నాకు తెలుసు, చాలా కాలం అయింది చూసి, అందుకని అడుగుతున్నాను అంటూ కాంతం భర్త వైపు చూసింది. కృపానిధి కూడా కామేశ్వరరావు ఏం చెబుతాడా అని చెవులు అప్పగించి కాచుకునున్నాడు. కామేశ్వరరావు కాంతం చెప్పిన సాకు నమ్మినట్లు లేడు. అయినా చిరునామా చెప్పాడు. శ్రీపురం వీధి నెంబరు 114 అన్నాడు. కాంతం ఆ చిరునామా జ్ఞాపకం ఉండటానికి తనలో తాను 10 సార్లు వల్లించుకుంది. ఫోటో అతనికి ఇచ్చేసింది. కామేష్, నాకు కొంచెం పనున్నది, అవసరంగా వెళ్ళాలి. రేపు మళ్ళీ రా, మాట్లాడుకుందాం అన్నది కాంతం చరచరా బయటికి నడుస్తూ. కామేశ్వరరావు నోరు తెరుచుకుని కాంతం వెళ్ళిన వైపే చూశాడు. ఏమిటి, ఏం జరిగింది? కాంతం ఎందుకు అలా వెళ్ళిపోయింది? చెప్పులు కూడా వేసుకోకుండా హడావిడిగా వెళ్ళిందే అన్నాడు సుధాకర్ని కృపానిధిని చూస్తూ. కృపానిధి జవాబు చెప్పలేదు. భుజాలు చరిచి పెదిమలు విరిచాడు. నాకు ఒక చిన్న పనుంది, తర్వాత కలుసుకుందాం అని సుధాకర్ కూడా చరచరా వెళ్ళిపోయాడు. కామేశ్వరరావు తెల్లబోయి కృపానిధిని చూస్తూ, నేను అనకూడని మాటలు ఏమైనా అన్నానా అడిగాడు దీనంగా. లేదు. అయితే ఎందుకు వాళ్ళు అలా వెళ్ళిపోయారు? ఏమో, వాళ్ళనే అడుగు. కృపానిధి మొహంలో చిరాకు చూశాడు కామేశ్వరరావు. 10 నిమిషాలు కృపానిధి హాల్లో పచార్లు చేశాడు. ఉన్నట్టుండి కామేశ్వరరావు వైపు తిరిగి, సారీ కామేష్, నాకు కూడా అర్జెంటు పనుంది, తర్వాత కలుద్దాం అంటూ బయటికి వెళ్ళిపోయాడు. కామేశ్వరరావు లేచి నిలుచున్నాడు. ఆలోచిస్తూ చేతిలో ఉన్న తన ప్రియురాలి ఫోటోను 2 క్షణాలు చూశాడు. ప్రమీళ, నీ ఫోటోను చూస్తేనే వాళ్ళకెందుకంత బెదురు అని పక్కపక్క నవ్వాడు. జేబులోంచి మనీ పర్సు తీసి జాగ్రత్తగా ఆ ఫోటో అందులో పెట్టుకుని అతను బయటికి వెళ్ళిపోయాడు. కాంతం తిన్నగా డిటెక్టివ్ యుగంధర్ ఆఫీస్కు వెళ్ళి ఆయన్ని కలుసుకుంది. యుగంధర్ గారు, ఆమె ఎవరో తెలిసింది అన్నది నిలబడే. ఎవరు అడిగాడు యుగంధర్. కామేశ్వరరావు తన ప్రియురాలి ఫోటో చూపించిన విషయం చెప్పి, అది రైల్వే స్టేషన్లో తన భర్తను కొట్టిన స్త్రీ ఫోటో అని కాంతం చెప్పింది. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. పదండి అన్నాడు. అప్పటికే బాగా చీకటి పడ్డది. వీధిలో అట్టే జనసంచారం లేదు. బళ్ళు, మోటారు కార్లు కూడా ఎక్కువ లేవు. యుగంధర్ కారు నడుపుతున్నాడు. ప్రమీళ మనకు నిజం చెబుతుందంటారా అడిగింది కాంతం. మనం ఆమెను కలుసుకోగలిగితే తప్పకుండా చెబుతుంది అన్నాడు యుగంధర్. ప్రమీళ ఇల్లుండే వీధిలోనికి కారు మళ్ళుతుండగా ఎదురుగా మరొక కారు వచ్చింది. 2 కార్లు నెమ్మదిగా మలుపు తిరిగాయి. ఎదురుగా వచ్చిన కారు వెళ్ళిపోయింది. ఆ టాక్సీలో కృపానిధి ఉన్నాడు అన్నది కాంతం యుగంధర్తో. అవును, నేను చూశాను. ప్రమీలను హెచ్చరించి వెళుతున్నాడేమో. యుగంధర్ జవాబు చెప్పకుండా కారు ప్రమీల ఇంటి ముందు ఆపాడు. అది చాలా చిన్న ఇల్లు. గేటుకు 2 గజాల దూరంలో ఉందా ఇల్లు. వాకిలి తలుపు తాళం వేసి ఉంది. లోపల దీపం వెలుగుతోంది. కిటికీ తెరిచి ఉంది. యుగంధర్ కిటికీలోంచి తొంగి చూశాడు. హాల్లో మంచం మీద ఒక చీర, ఒక తువాలు పడి ఉన్నాయి. గది మధ్యనున్న బల్ల మీద మల్లెపూల చెండు, 5-6 క్లిప్పులు ఉన్నాయి. చాలా హడావిడిగా బయటికెళ్ళి ఉండాలి అన్నాడు యుగంధర్. కృపానిధి తీసుకెళ్లాడేమో
అన్నది కాంతం. ఇంతలో ఆ ఇంటి ముందు ఒక టాక్సీ ఆగింది. అందులో నుంచి కామేశ్వరరావు దిగివచ్చాడు. కాంతాన్ని చూసి, నువ్వా? ప్రమీళ ఏది? ఈయన ఎవరు? అడిగాడు యుగంధర్ని చూసి. మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఇల్లు తాళం వేసి ఉంది. ప్రమీల ఒంటరిగా ఉంటున్నదా? కామేశ్వరరావు తల ఊపాడు. నౌకర్లు ఎవరూ లేరా? అడిగాడు యుగంధర్. ఒక వంట మనిషి ఉంది, ఏమైందో మరి అని అతను అంటూ ఉండగానే 50 ఏళ్ల స్త్రీ ఒక ఆమె వచ్చింది అక్కడికి. సాయంత్రం సినిమాకు వెళ్ళానని, అప్పుడే తిరిగి వస్తున్నానని, తను వెళ్ళినప్పుడు ప్రమీల ఇంట్లోనే ఉన్నదని ఆమె చెప్పింది. ఈయనెవరు అని కాంతాన్ని మళ్ళీ అడిగాడు కామేశ్వరరావు. కాంతం పరిచయం చేసింది. కామేశ్వరరావు మొహం పాలిపోయింది. ప్రమీలకు ఏదైనా ఆపద జరిగి ఉంటుందా? అడిగాడు గద్గద స్వరంతో. మీరెందుకు వచ్చారు? అసలు ఏం జరిగింది? అన్నాడు. కాంతం క్లుప్తంగా స్టేషన్లో జరిగిందంతా చెప్పి, ప్రమీల అటువంటి మనిషేనా కామేష్ అని అడిగింది. కామేశ్వరరావు బాధతో చూశాడు. ఏమో, 25 ఏళ్ల మనిషి, స్వతంత్రురాలు, ఎవరితోనూ ఇంతవరకు ఏ సంబంధమూ లేకుండా ఉంటుందా అన్నాడు. మనం వెళదాం అన్నాడు యుగంధర్ కాంతంతో. నేను ఇక్కడే ఉంటాను, ప్రమీల రాగానే మీకు ఫోన్ చేస్తాను, నెంబర్ చెప్పండి అని నెంబరు రాసుకున్నాడు కామేశ్వరరావు. యుగంధర్ తిన్నగా తన ఆఫీసుకు తీసుకువెళ్ళాడు కాంతాన్ని. నౌకర్ని పిలిచి, రాజు టెలిఫోన్ చేశాడా అని అడిగాడు. లేదని చెప్పగానే యుగంధర్ టెలిఫోన్ తీసి స్వరాజ్యరావుకు ఫోన్ చేసి వెంటనే రమ్మనమని చెప్పాడు. మనమెందుకు ఇక్కడ కూర్చోవటం అడిగింది కాంతం. బహుశా ఈవేళ మీ నాన్నగారిని హత్య చేసిన మనిషిని పట్టుకోగలుగుతాననుకుంటున్నాను అన్నాడు యుగంధర్. 10 నిమిషాల తర్వాత గణగణమని టెలిఫోన్ మోగింది. అవును, నేనే రాజు అన్నాడు యుగంధర్ టెలిఫోన్లో. యుగంధర్ రాజు చెప్పినదంతా విన్నాడు. వెంటనే బయలుదేరుతున్నాను అన్నాడు టెలిఫోన్ పెట్టేస్తూ. సరిగ్గా అదే సమయానికి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావిడిగా లోపలికి వచ్చాడు. పదండి ఇన్స్పెక్టర్, విశ్వేశ్వరయ్య గారిని హత్య చేసిన మనిషిని పట్టుకుందాం అన్నాడు యుగంధర్. కాంతాన్ని చూసి, మేము తిరిగి వచ్చేదాకా మీరిక్కడే కూర్చోండి అన్నాడు. కాంతం లేచి నిలుచున్నది. నేను కూడా వస్తాను, మా నాన్న అని ఊరుకున్నది. ఒక్క క్షణం యుగంధర్ కాంతాన్ని రెప్పవాల్చకుండా చూశాడు. సరే అన్నాడు కారు దగ్గరికి వెళుతూ. యుగంధర్ శరవేగంతో కారు నడుపుతున్నాడు. వెనక సీటులో కాంతం ఊపిరి బిగబట్టి కూర్చున్నది. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కూడా నోట మాట లేకుండా కూర్చుని ఉన్నాడు. కీల్పాక్లో అలగప్ప చెట్టియార్ పార్కు దగ్గర కారు ఆపాడు యుగంధర్. చప్పుడు చేయకుండా రమ్మని చెప్పి ముందుకు నడిచాడు. 1/2 ఫర్లాంగు దూరం నడిచి ఒక మేడకు 10 గజాల దూరంలో ఆగి రోడ్డు పక్కన ఉన్న చెట్టు నీడల్లో నడిచాడు. అతని వెనకే స్వరాజ్యరావు, కాంతం వెళ్లారు. ఆ మేడ చుట్టూ చిన్న ఆవరణ ఉంది. గేటు దగ్గరగా వేసి ఉంది. యుగంధర్ చప్పుడు కాకుండా గేటు తెరిచాడు. నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఒక వేప చెట్టు కింద చీకట్లో నిలుచుని ఉన్నాడు. మేడ మీద ఒక గదిలో దీపం వెలుగుతోంది. ఇంకెక్కడా దీపాలు లేవు. కాంతం యుగంధర్ని ఏదో అడగబోయింది. యుగంధర్ నోటి మీద వేలు పెట్టి నిశ్శబ్దం అని సైగ చేశాడు. అడుగులో అడుగు వేసుకుంటూ దీపం వెలుగుతున్న గది కిటికీ కిందకి వెళ్ళాడు. పైకి చూశాడు. కిటికీ పక్కన ఉన్న గొట్టాన్ని పట్టుకుని ఒక ఆకారం కనిపించింది. యుగంధర్ కోటు విప్పి నేల మీద పడేశాడు. కోటు జేబులో ఉన్న పిస్తోలు తీసుకుని పళ్ళ మధ్య బిగించి పట్టుకున్నాడు. నీటిగొట్టం పట్టుకుని గబగబా పైకెక్కాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అరక్షణం అలాగే నిల్చుని చటుక్కుని తేరుకున్నాడు. పక్కనున్న మరో గొట్టం పట్టుకుని అతను పైకెక్కాడు. నిజంగానే నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది, కానీ ఏం చేయను ప్రమీళ, నువ్వు బ్రతికి ఉంటే నా ప్రాణానికే మోసం, నిన్ను చంపక తప్పదు. యుగంధర్కి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఇంకొంచెంగా వంగి కిటికీలోంచి లోపలికి చూశాడు. నేల మీద 25 ఏళ్ల యువతి పడున్నది. చేతులు కాళ్ళు తాళ్లతో కట్టివేయబడ్డాయి. నోటి నిండా గుడ్డపీలికలు ఉన్నాయి. ప్రమీలతో మాట్లాడుతున్న మనిషి వీపు మాత్రమే కనిపిస్తోంది. అతను నింపాదిగా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి పొగ వదులుతూ, ఇలా హత్యలు చేయవలసి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతా అనుకోకుండా జరిగింది. రైలు పడిన తర్వాత
కాంతాన్ని రక్షించటానికి కాంతం కంఠస్వరం వినిపించిన వైపు ఈదాను. కానీ నాకన్నా కృపానిధి ముందుకు ఈదుతూ వెళుతున్నాడు. అతనికి ఈత బాగా వచ్చు. కాంతాన్ని రక్షించేందుకు నాకు అవకాశం లేకుండా పోయింది. కాంతాన్ని పెళ్లి చేసుకునే అవకాశం నాకు పోయిందని అప్పుడే గ్రహించాను. అంతవరకు మాలో ఎవరిని వివాహం చేసుకోవాలన్న సందిగ్ధంలో ఉన్న కాంతం తనను రక్షించిన కృపానిధినే పెళ్లి చేసుకుంటుందని నాకప్పుడు స్ఫురించింది. అతను ఒక క్షణం ఆగాడు. ఇదంతా నేనెందుకు చెబుతున్నాననుకుంటున్నావా? నా తృప్తి కోసం నీకు చెబుతున్నాను. మరెవరికీ చెప్పే అవకాశం రాదు. నీకు చెప్పినా నాకు నష్టం లేదు. నువ్వు ఎవరికన్నా చెబుతావన్న భయం కూడా నాకు లేదు. అందువల్లే చెబుతున్నాను. నేల మీద పడున్న ప్రమీల కళ్ళు ఉబ్బి బంతుల్లా ఉన్నాయి. నిస్పృహతో భయంతో వణికిపోతోంది. అప్పుడు తట్టింది. కాంతం తండ్రిని చంపివేస్తే ఆ హత్యానేరం కృపానిధి మీదకి వస్తుందని, కాంతం డబ్బు నాకే దక్కుతుందని అనుకున్నాను. సులభంగానే ఆ ముసలాయనను చంపివేయగలిగాను. తర్వాత ఆలోచిస్తే కృపానిధి ఆయన్ని హత్య చేశాడని నేను అనటం కంటే ఆ అనుమానం కాంతానికే కలిగేటట్లు చేసి ఆమె చేతే అనిపిస్తే మంచిదనుకున్నాను. అందుకే నీ చేత ఆ నాటకం ఆడించాను అని ఒక నిట్టూర్పు వదిలి నేల మీద పడున్న ప్రమీల దగ్గరికి వెళ్ళాడు. కత్తులు విషాలు మంచివి కావు, ఇదే సులభం అంటూ 2 చేతులు ఆమె కంఠం దగ్గరికి పోనిచ్చాడు అతను. చేతులెత్తు, వెనక్కి తిరుగు, యుగంధర్ గంభీరంగా అరిచాడు. అతను ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. సుధాకర్, ఇక నీ ఆట కట్టింది అని ఇన్స్పెక్టర్, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళండి. ఇతను కదలకుండా నేను చూస్తాను అన్నాడు యుగంధర్. నేను సుధాకర్ని ఎన్నడూ అనుమానించలేదు. అతను చూపిన హృదయ వైశాల్యము, ఆపేక్ష, అటువంటి అనుమానమే నాకు రానియలేదు. ఇంతకీ మీరు అతన్ని ఎలా అనుమానించగలిగారు? అడిగింది కాంతం యుగంధర్ని. కృపానిధి గారు మీ నాన్నగారిని హత్య చేసి ఉండటం నమ్మదగినదిగా లేదని ముందే నేను అనుకున్నాను. మీ నాన్నగారిని హత్య చేసిన తర్వాత మిమ్మల్ని తను రక్షిస్తే, మీరు తనను వివాహం చేసుకుంటే తనకు మీ ఆస్తి దక్కుతుందనేది ఒక్కటే కృపానిధి గారు మీ తండ్రిని హత్య చేయటానికి ఉన్న కారణం. వాటిల్లో ఏది జరక్కపోయినా, అంటే తను మిమ్మల్ని రక్షించగలిగే లోపుగా మీరు మునిగిపోయినా, రక్షించిన తర్వాత మీరు తనను వివాహం చేసుకోకపోయినా ప్రతిఫలం దక్కదు. ఫలం దక్కుతుందనే నిశ్చయం లేకపోయినా అవకాశం దొరికింది కనుక హత్య చేసేవారు ఎక్కడా ఉండరు. రైల్వే స్టేషన్లో ప్రమీల కృపానిధి గారిని తిట్టడం వల్ల ఆయన మీద మీకు అనుమానం కలిగింది. ఆయనకు మీ మీద నిజంగా ఇష్టం లేదని, మీ డబ్బు కోసమే మిమ్మల్ని వివాహం చేసుకున్నారని మీరు అభిప్రాయపడ్డారు. ఆమె ఎవరో తనకు తెలియదని ఆయన నిజమే చెబుతున్నారేమోనని ఆలోచించాను నేను. అయితే రైలు స్టేషన్లో జరిగిన సంఘటనకు అర్థం ఏమిటి? ఎవరో అపరిచితురాలు ఎందుకలా ప్రవర్తించి ఉంటుంది? మీకు, మీ భర్తకు మనస్పర్ధలు కలిగించటానికే ఎవరైనా ఆ పన్నాగం పన్నారా? డబ్బిచ్చి ఆ యువతి చేత అలా చేయించారా? మీరు కృపానిధి గారిని వివాహం చేసుకుంటానని చెప్పగానే కామేశ్వరరావు గారికి కోపం వచ్చి ఊరి విడిచి వెళ్ళిపోవటం సహజంగానే కనిపించింది. కానీ సుధాకర్ ప్రవర్తన సహజంగా లేకపోయినా సమర్థనీయమైనదే అయితే పైకి తీయగా మాట్లాడినా అతని మాటలన్నీ మీ మనసులో కృపానిధి గారి పట్ల అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని మీరు చెప్పిన విషయాలను బట్టి నేను గ్రహించాను. తను ప్రేమించిన స్త్రీ మరొకరిని వివాహం చేసుకుంటే ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలిగించి తన ప్రియురాల్ని తను పొందటానికి ప్రయత్నించటం సహజమేనేమో. కానీ సుధాకర్ ఒక పక్కన చూపుతున్న హృదయ వైశాల్యానికి, మరో పక్క మీ మధ్య మనస్పర్ధలు కలిగించటానికి అతను చేసిన ప్రయత్నాలకు పొసగలేదు. ఆస్తి అనాథ శరణాలయానికి వ్రాసేశానని మీరు చెప్పిన తర్వాత కూడా కృపానిధి గారు మీకు హాని చేయటానికి ప్రయత్నించటం అర్థం కాలేదు. పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ కూడా తీసివేయటం దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే మీకు ఏ హాని జరగకుండా ఉండేందుకు కృపానిధి గారి మీద అనుమానం మరింత బలపడటానికి అలా చేయబడిందని తోచింది. కనుక సుధాకర్ని అనుమానించాను. అతన్ని విడవకుండా వెంటాడమని రాజుకు చెప్పాను. కావలసిన సాక్ష్యం సంపాదించి అతన్ని పట్టుకునేందుకు ఇంకా చాలా కాలం పడుతుందనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు అతను ఏ స్త్రీకైతే డబ్బిచ్చి రైల్వే స్టేషన్లో ఆ నాటకం ఆడించాడో
ఆవిడతోనే కామేశ్వరరావుకి పరిచయం కావటం, ఆవిడ ఫోటో మీకు అతను చూపించటం, సుధాకర్కి కూడా దానిని చూపించటం జరగటం వల్ల పరిస్థితులు ముందుకు నెట్టుకు వచ్చాయి. ప్రమీల వల్ల నిజం బయటపడితే తన ఆట కడుతుందని, అసలుకే మోసం జరుగుతుందని సుధాకర్ చాలా భయపడ్డాడు. ప్రమీల నిజం ఎవరికీ చెప్పకపోయినా కామేశ్వరరావుకి చెబుతుందని అతను భయపడి ఉంటాడు. అందువల్ల ప్రమీలను హత్య చేయటానికి ప్రయత్నించాడు. అతన్ని రాజు వెంటాడుతుండటం వల్ల ఆ హత్య జరగకుండా ఆపగలిగాను. అయితే కృపానిధి ఎందుకు ప్రమీల ఇంటికి వెళ్ళాడు? అడిగింది కాంతం. ప్రమీల ఎవరో, ఎందుకు రైల్వే స్టేషన్లో అలా ప్రవర్తించిందో తెలుసుకోవాలని మనకన్నా ఆయనకే ఎక్కువ ఆతృత ఉండటం సహజమే కదా అన్నాడు యుగంధర్. కాంతం లేచి నిలుచున్నది. నాన్నగారు ఆ వేళ రైల్లో దొంగలున్నారు జాగ్రత్త అని వ్రాసిన దాన్ని చదివారు. నన్ను వారించేందుకే, జాగ్రత్తగా ఆలోచించి భర్తను ఎన్నుకోమని చెప్పేందుకు ఆ మాటలు అన్నారేమో. నిజమే, మన చుట్టూ ఉన్న వాళ్లలో దొంగలెవరో దొరలెవరో తెలుసుకోవటం చాలా కష్టం. మీకు నా ధన్యవాదాలు అన్నది కాంతం నమస్కారం పెడుతూ. ఆశ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. స్వలాభాపేక్ష అందరికీ ఉండదు. వాటి కోసం ఏది చెయ్యవచ్చు, ఏది చేయకూడదు అనేది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన అంతర్శుద్ధిని బట్టి నిర్ణయించుకుంటాడు. ప్రపంచంలో తిండి లేక ఏ ఒక్క జీవి మాడుతున్నా తన తిండి తినలేనని మహాత్మాగాంధీ అన్నాడు. తోటి మానవుల కోసం తన ప్రాణాన్ని సైతం బలి ఇచ్చే మహాత్ములు ఉంటారు. చట్టాన్ని ఉల్లంఘించి ఏ పాడు పనైనా చేసి డబ్బు సంపాదిస్తారు కొందరు. డబ్బు కోసం ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడిన వారు ఇంకొందరు. మన చుట్టూ ఉండే మనుషులలో ఎవరు ఎటువంటి వారో అని అనుక్షణము అనుమానిస్తూ జీవించడం దుర్భరంగా ఉంటుంది. దౌర్జన్యంగా, అన్యాయంగా ప్రవర్తించే వారినే పట్టుకుని మనం శిక్షించగలము. మంచివాళ్లుగా నటిస్తూ బ్రతికే మిగతా వాళ్ల సంగతి ఆ ఈశ్వరుడికే వదిలేయాలి అన్నాడు యుగంధర్. కాంతం ఇంట్లోనికి పరిగెత్తింది. కృపానిధి తన గదిలో పచార్లు చేస్తున్నాడు. ఒక్క గంతులో వెళ్ళి కాంతం అతని కాళ్ల మీద పడ్డది. కృపా, నన్ను క్షమించవు అన్నది ఏడుస్తూ. అది కళా నిజమా అని 5 నిమిషాలు అతను తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. కాంతాన్ని తల నిమురుతూ, ఊరుకో కాంతం, క్షమించడానికేముంది, పరిస్థితులు అలా చేశాయి అన్నాడు. అయినప్పటికీ కాంతం ఏడుపు మానలేదు. నిన్ను అనుమానించాను, అవమానించాను. నువ్వు నిజంగానే నేను చేసిన అపచారం మరిచిపోగలవా అడిగింది. కృపానిధి జవాబు చెప్పేలోగా కాంతం అన్న పిలుపు వినబడింది. ఆ దంపతులు కొంచెం దూరం జరిగి పిలుపు వినబడ్డ వైపు తిరిగారు. కామేశ్వరరావు హడావిడిగా గదిలోనికి వచ్చి ప్రమీల వచ్చింది అన్నాడు. అతని వెనక ప్రమీల నిలుచుని ఉన్నది. కృపానిధి గారు, సుధాకర్ డబ్బు ఇస్తానంటే కకృతిపడి రైల్వే స్టేషన్లో అలా నాటకం ఆడాను. నేను అలా చేయటం వల్ల మీకు మీ భార్యకు ఎంత అపచారం చేశానో ఇప్పుడు తెలిసొచ్చింది అన్నది ప్రమీల దీనంగా. అవును, ఆ యుగంధర్ గారు, అతని అసిస్టెంటు సమయానికి ఆదుకోకపోయినట్లయితే నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఈ పాటికి ఇంకొక లోకంలో అనుభవిస్తూ ఉండేదానివి అన్నాడు కామేశ్వరరావు నవ్వుతూ. కాంతం ప్రమీల దగ్గరికి వచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది. మరిచిపో ప్రమీల, పూర్తిగా అపకారం జరక్కముందే అందరమూ బయటపడ్డాము. అందరమూ తప్పులు చేశాము. డబ్బు కక్కుర్తి వల్ల నీవు తప్పు చేశావు. డబ్బులు ఎక్కువయ్యి అహంకారంతో నేను నా భర్తను అనుమానించాను. గతాన్ని గురించి విచారించి ప్రయోజనం లేదు అని కామేశ్వరరావు వైపు తిరిగి, కామేష్ అంటే నీకు నిజంగా ఇష్టమేనా అని అడిగింది. ప్రమీల జవాబు చెప్పలేదు. తల ఉంచుకుంది. ఓరకంటితో కామేష్ను చూసింది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే బాజా భజంత్రీలను పిలిపిద్దాం అన్నాడు కృపానిధి. కామేశ్వరరావు కూడా సిగ్గుతో, బాజా భజంత్రీలు వద్దు, రిజిస్టర్ మ్యారేజ్ అని అంటున్నాడు. కృపానిధి కాంతం పక్కపక్క నవ్వేశారు. కామేశ్వరరావు ప్రమీల కూడా నవ్వేశారు. సమాప్తం. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన దొంగలున్నారు జాగ్రత్త నవల సమాప్తం. ఈ నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు. మీ ప్రసన్న.